పచ్చని అడవుల మధ్య కొలువైన ఆదివాసీ అమ్మవార్లను కొలుచుకునే మహాజాతర మేడారం జాతర 4 రోజులు జరిగే జాతర సమయంలో ఓ కుగ్రామం మెట్రోపాలిటన్ సిటీని తలపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం విడిది చేసిన ప్రాంతాలే కనిపిస్తాయి. భక్తి పారవశ్యానికి ప్రతీకగా నిలుస్తున్న మేడారం మహాజాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు సర్కార్ దృష్టి సారించింది. ఒకప్పుడు వరంగల్, ఇప్పుడు ములుగు జిల్లాలోని మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. పచ్చని అడవుల మధ్య జరిగే ఈ జాతరకు 1,50,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగిపోతోంది. ఇక ఆ 4 రోజులు మేడారంకు వచ్చే ఏ రహదారులు చూసినా లక్షలాదిగా తరలివచ్చే భక్తులు కనిపిస్తారు. ఎక్కడ చూసినా కోలాహలం, తాత్కాలిక విడిది కోసం వేసుకునే గుడారాలు, ఎడ్ల బండ్ల కింద ఆవాసాలు కనిపిస్తాయి. విద్యుత్ కాంతులతో మేడారం జాతర ఓ మహానగరాన్నే తలపిస్తుంది. జాతర ముగిసిన తరువాత భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలతో అటవీ ప్రాంతం మొత్తం నిండిపోతుంది. ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, గ్లాసులు, విస్తరాకులు, కవర్లు కనిపిస్తాయి. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణ అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్గా నిలుస్తోంది. పర్యావరణానికి పెద్ద ముప్పుగా వాటిల్లే ప్లాస్టిక్ వ్యర్థాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు 2 ఏళ్లకోసారి మేడారం జాతర 3 రోజులు జరిగేది. ఆ తర్వాత ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారేది. ప్రస్తుతం అమ్మవార్ల నిర్మాణానికి రోజు 3,000కు తగ్గకుండా భక్తులు వచ్చిపోతున్నారు. ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో ఈ సంఖ్య 10,000 దాటుతోంది. కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్లు చెట్ల మధ్య విడిది చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, విస్తరాకులు, వాటర్ బాటిల్స్ విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడారం పరిసర ప్రాంతాల పర్యావరణాన్ని పరిరక్షించడానికి సర్కార్ దృష్టి పెట్టింది. మేడారం మహాజాతర వచ్చే నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది యంత్రాంగం. ఈసారి మేడారం మహాజాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమవుతోంది. జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఓ ప్లాన్ సిద్ధమవుతోంది. మేడారంలో ఎక్కడా ప్లాస్టిక్ సంచులు, నీళ్ల సీసాలు, ప్లేట్లు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా ప్రధాన రహదారుల గుండా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి 25 వరకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పర్యవేక్షకులను నియమించి బృందాలతో నిరంతరం తనిఖీ చేసి ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తారు. దుకాణాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించే వారితో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువులు విక్రయించవద్దని అవగాహన కల్పించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉంటే ఆ దుకాణాలు, వ్యాపార సముదాయాలకు జరిమానాలు విధించాలని చెబుతున్నారు. తెప్పలుగా ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లు, కవర్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా, మరి ఈవెన్ ఆ జంపానవాగులో కూడా మేము చూసినటువంటి సందర్భం ఉన్నది. మేము ప్రజలను వేడుకుంటున్నాము. అట్నే ప్రభుత్వాన్ని కూడా దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ వస్తువులను మేడారం చేరకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు మరి దాన్ని సామాజిక స్పృహతో దాన్ని చేయాలి. అది చేయకుంటే మరి చాలా దుర్మార్గాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేటువంటి పశువులు అవి తినడం వల్ల, పశువులు, అడవి జంతువులు, పక్షులు కూడా అవన్నీ తినడం వల్ల కాలుష్యమై మరి నీళ్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దుర్మార్గంగా అయ్యేటువంటి పరిస్థితి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, కాగితపు ప్లేట్లు, మట్టి గ్లాసులను విక్రయించేలా, వినియోగించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆ వైపుగా జాతరలో ఉచితంగా కూడా పంపిణీ చేసేయాలని ఆలోచన చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో వస్త్ర సంచులను తయారు చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేయాలని కోరుతున్నారు. ఎవరైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అమ్మిన వాళ్ళకి, తెచ్చుకున్న వాళ్ళకి పనిష్మెంట్ గా ఒక జరిమానా విధించాలి. అట్లా విధించినట్లయితే ప్రజల్లో మార్పు వస్తుంది. అక్కడ అమ్మకందారులు కూడా ఏం చేస్తారంటే నిరంతరం కూడా ఈ ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ప్రభుత్వం మనకి పర్మిషన్ రద్దు చేస్తుందని ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఉపయోగించకుండా ఉంటారు. అధికారణలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మినిమం ఫైన్ గనుక వేసినట్లయితే కొద్దిపాటి అపరాధ రుసుము గనుక గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అధికారులు కానీ
మున్సిపల్ ఉద్యోగులు అధికారులు కానీ ఈ శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత గ్రామీణ పారిశుద్ధ్యము అలాంటి వాటిని జాతరలో నిర్వహించేటప్పుడు తక్కువ మొత్తంలో గనక అపరాధ రుసుము ఫైన్లు వేసేటువంటి అవకాశాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే చాలామందిలో ఈ క్రమశిక్షణ ఈ మంచి అలవాటు వస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగంతో పర్యావరణం దెబ్బతినడం, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావడంతో పాటు సాగు భూమి దెబ్బతింటుందని, పశువులు పక్షుల మనుగడ పైన ప్రభావం చూపిస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈసారి ప్లాస్టిక్ రహిత జాతర చేయడానికి ముందుకు రావడంపై స్వాగతిస్తున్నారు. ఇది ప్రభుత్వం అధికారుల చర్యలతో సక్సెస్ కాదని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. వీళ్ళు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు మాత్రం భూగర్భంలో కలిసి తిరిగి ఆ సారవంతమైన భూమిని కూడా నిస్సారం చేసే అవకాశం ఉంది. అంటే ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ అనేది దాని అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అది మేడారంలో ఇట్ ఈస్ వెరీ పర్టికులర్. ఎందుకంటే 1 కోటి జనాభా మనకు అటెండ్ అయ్యే జాతరలో ప్లాస్టిక్ మాత్రం ఖచ్చితంగా మాత్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ అక్కడ ప్లాస్టిక్ నిర్మూలించడానికి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి అటెండ్ అవుతున్నారని చెప్పి అంటున్నారు. మేడారం జాతర కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లాస్టిక్ను ఖచ్చితంగా నిషేధించాలి. ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు సక్సెస్ కావాలని, మేడారం ప్లాస్టిక్ రహిత జాతరగా జరగాలని మనము కోరుకుందాం.